తెలంగాణ ఏర్పాటై తన జీవిత లక్ష్యంగా కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుండి చనిపోయే వరకు తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో నింపి తెలంగాణపై అవగాహన తీసుకొచ్చిన వ్యక్తి అని 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన వ్యక్తుల్లో ప్రొఫెసర్ జయశంకర్ ముందు వరుసలో ఉంటారని అన్నారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా గురువారం నల్గొండలోని ఇందిరాభవన్లో నిర్వహించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలలో మంత్రి పాల్గొని ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతేకాక గద్దర్ వర్ధంతి సందర్భంగా గద్దర్ చిత్రపటానికి కూడా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ కోసమే పుట్టిన వ్యక్తి అని, విద్యార్థి దశ నుండే కాకుండా పదవి విరమణ పొందిన తర్వాత కూడా తెలంగాణ కోసం ఆయన కృషి చేశారని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పలు సందర్భాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ తెలంగాణ తెచ్చుకోవాల్సిన అవసరాన్ని తెలియజేశారని తెలిపారు. శ్రీకాంతాచారి లాంటి అమరుల బలిదానాలు, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వారి త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తరువాత 70,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని, అంతేకాక మరో 7,000 పోలీసు ఉద్యోగాలు నింపనున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాక వీలైనంత త్వరలో స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీలు, నాక్ సెంటర్ ద్వారా మరికొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఏర్పాటైన తర్వాత సుమారు 2,000 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగిందని, అవన్నీ పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఆగిపోయిన ఎస్ఎల్బీసీ సొరంగం పనులు కూడా నడుస్తున్నాయని, 700 మీటర్ల పని పూర్తయిందని, ఆగస్టు 2028 నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేసి దేవరకొండ మొదలుకొని బ్రాహ్మణవెల్లంల వరకు అన్ని ప్రాంతాలకు సాగునీరు ఇచ్చి నల్గొండ జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని, ఎంత కరువు వచ్చినా శ్రీశైలంలో డెడ్ స్టోరేజీ ఉన్నప్పటికీ ఎస్ఎల్బీసీ ద్వారా పంటలకు సాగునీరు అందించే విధంగా డిజైన్ రూపొందించడం జరిగిందని తెలిపారు. ఎస్ఎల్బీసీతో పాటు తెలంగాణలోని పాలమూరు, రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేసినప్పుడే ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మకు శాంతి చేకూరుతుందని తెలిపారు. ప్రపంచం ఉన్నంత వరకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి గద్దర్ వర్ధంతిని పురస్కరించుకొని మాట్లాడుతూ తెలంగాణ కోసం కృషి చేసిన వారిలో గద్దర్ ఒకరని, ఆయన తన పాటల ద్వారా తెలంగాణలో ఊరూరా తిరుగుతూ పాటల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చారని తెలుపుతూ గద్దర్కు ఘన నివాళులు అర్పించారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమిర్ అలీ, ఆర్డీఓ వైఅశోక్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, గుమ్ముల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు. ఈరోజు తెలంగాణ కోసమే పుట్టిన వ్యక్తి తన విద్యార్థి దశ నుంచి వైస్ ఛాన్సలర్గా ఉండి వైస్ ఛాన్సలర్ పదవికి రిజైన్ చేసిన తన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా తెలంగాణ ఏర్పాటే నా జీవిత లక్ష్యం అంటూ చిన్ననాటి నుంచి చనిపోయేంత వరకు తెలంగాణ కోసం ప్రజలని అవేర్నెస్ తీసుకొచ్చి ఉద్యమాల బాట పట్టించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి 92వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి జయశంకర్ గారు. ఆయన ఆ రోజు మేము ఫ్లోరైడ్ కోసం ఇక్కడ క్లాక్ టవర్ సెంటర్లో నిరాహార దీక్ష చేసినప్పుడు కానీ, తెలంగాణ కోసం నేను మంత్రి పదవి రాజీనామా చేసినప్పుడు కానీ ఎన్నో సందర్భాల్లో వారితో మాట్లాడడం జరిగింది. వారు చెప్పిన విషయాలు ఏ విధంగా తెలంగాణకు అన్యాయం కాబడుతుంది, ఏ విధంగా నిధులలో, నీళ్ళల్లో, ఉద్యోగాలలో మనకి ఎంత అన్యాయం అవుతుందో అని చెప్పి వారు చెప్పిన అంశాలు ఆర్థిక తెలంగాణకి వెళ్ళి వచ్చే ఆదాయాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో ఒక్కొక్క పట్టణం విజయవాడకి వెళ్ళి మొదలుపెడితే విశాఖపట్నం వరకు ఎన్నో మహానగరాలు ఉన్నాయి. తెలంగాణలో మాత్రం హైదరాబాద్ ఒకటి అందరు కలిపిన ఉమ్మడి స్టేట్ క్యాపిటల్గా ఒక వరంగల్ తప్ప ఏ టౌన్ కూడా అభివృద్ధి కాలేదంటే ఆదాయం ఇస్తున్న మనం. ఎందుకంటే పాలకులు వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అయినా 2 ఏళ్ల కంటే ఎక్కువ ముఖ్యమంత్రి పదవులు ఉండని చేస్తారు. ఎందుకంటే 175 సీట్లు వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం తెలంగాణ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఎన్నో సందర్భాలు చెప్పిన వ్యక్తి. ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోయినా సరే అమరుల బలిదానాలు, ముఖ్యంగా మొట్టమొదటి బలిదానం శ్రీకాంతాచారి అయితే మొదటి ఉద్యమంలో మంత్రి పదవి రాజీనామా చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరు. ఉద్యమాలకు పోరాటాలకు చేరాపట్టు నల్గొండ జిల్లాకి వెళ్ళి మొదలైంది.
మొదటి దశ కానీ రెండవ దశ ఉద్యమం కానీ. ఈరోజు మళ్ళా కళలు నేర్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలకు ఇవ్వడమే కాకుండా 7,000 పోలీసు ఉద్యోగాలకు కూడా ఈ మధ్యనే రిక్రూట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది, నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీలైనంత త్వరగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ యూనివర్సిటీ కానీ, ఏటీసీ సెంటర్లు కానీ, న్యాక్ సెంటర్లు కానీ, ఎక్కడ వీలుంటే అక్కడ నిరుద్యోగ సమస్య కానీ కానీ ఇవాళ నల్గొండ పట్టణ ఉదాహరణ తీసుకొని అవుటర్ రింగ్ రోడ్తో పాటు నల్గొండ కార్పొరేషన్ని ఏర్పరచుకొని దాదాపు 2,000 కోట్ల రూపాయల వర్క్స్ నడుస్తున్నాయి. గ్రామాలలో రోడ్లు కానీ, ఆగిపోయిన శ్రీశైల సొరంగ పనులు దురదృష్టవశాత్తు మనం మొదలుపెట్టినాక టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆపేస్తే మళ్ళీ మొదలు పెట్టిస్తే దురదృష్టవశాత్తు 8 మంది చనిపోవడం బాధాకరం. ఆ తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది, 700 మీటర్ల పైన వర్క్ నడిచింది. మన ప్రభుత్వం అప్పుడే వచ్చిన తెలంగాణ ఎప్పుడో సొరంగం పూర్తి అయితే ఈ కరువు సమయంలో కూడా 2 పట్టలు నీళ్ళు ఇచ్చేవాళ్ళం. సరే అయిపోయింది నేను మీదే. ఇప్పుడు దాన్ని 2028 ఆగస్టు వరకు పూర్తి చేసి 2 పట్టలకు దేవరకొండ ఇటు గుర్రంపూడి నుంచి నల్గొండ వరకు నకరికల్ ఈ 4 కాన్స్టిట్యున్సీలో బ్రాహ్మణ ప్రాజెక్టు కూడా ఎప్పుడు నింపుకుంటాం. ఇంకా గ్రావిటీకి వచ్చే నీళ్ళు ప్రాజెక్టు కాబట్టి 4 లక్షల ఎకరాలకు శాశ్వత పరిష్కారం, ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం. ఎందుకంటే 24 గంటలు మనకు డెడ్ స్టోరేజ్లో శ్రీశైలంకి నీళ్ళు వస్తాయి. ఆటోమేటిక్గా భూగర్భ జలాలు పెరిగి ఫ్లోరైడ్ పోతుంది. ఏఎంఆర్పి ఇవాళ మోటార్లు పెట్టి చెరువులు నింపుదామంటే నీళ్లు లేవు సాగర్లో, కరువు వచ్చింది కాబట్టి. ఎంత కరువు ఉన్నా డెడ్ స్టోరేజ్కి తీసుకుని డిజైన్ చేయించింది నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించింది. సో అది కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలంగాణలో మిగిలిపోయిన పెండింగ్ ప్రాజెక్టులు పాలమూరు ప్రాజెక్టుతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడం, ఢిల్లీ ప్రాజెక్టు పూర్తి చేయడం, అటు బస్వాపూరు నల్గొండకు చెందిన ఆలేరు చెందిన గన్నమల రిజర్వాయర్ కానీ ఇవన్నీ పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామం చేసినప్పుడే వారి ఆత్మ శాంతి లభించినట్టయితే కోరుకున్న తెలంగాణ వస్తుంది. గద్దరు ఈరోజు 3వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ గద్దరు గారిని స్మరించుకుంటుంటే నిజంగా మా అందరికీ కూడా ఈరోజు తెలంగాణ ఆయనతో మేము కలిసి తిరిగిన రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. ఆయన బాల్యం నుంచే తెలంగాణ కోసం పాటలు పాడిస్తూ ఊరూరా తిరుగుతూ చైతన్యవంతం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన బాధల్ని గ్రామాల తిరుగుతూ పంచుకోవడం జరిగింది.